బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం పట్టపగలు బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పన్నమాట. సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అంటే గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదని అడుగుతా ఉన్నా. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మీరు మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ బిల్లుని ఆమోదింపజేయడంలో మీ చిత్తశుద్ధిని ఎందుకు ప్రదర్శించలేదని చెప్పనే ప్రశ్న ఏదో మన బీసీలో వస్తున్న వేళ బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పిన ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ ఈరోజు మా రాహుల్ గాంధీ కుటుంబం పైన మాట్లాడుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు. ఈరోజు మా శుద్ధ నిరసన మీరు కామారెడ్డి డిక్లరేషన్ కనుక్కున్న 42% రిజర్వేషన్ సంబంధించి చట్టాలు రూపొందించినాం. రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించి 2 బిల్లులు, 2018 పంచాయతీ చట్టాలు సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, ఇవన్నీ మీకు కనిపిస్తలేవో మీ కళ్ళకే చెప్పని అడుగుతా ఉన్నా. చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. అసెంబ్లీలో సయ్యన్నారు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించాక నయ అంటున్నారు. ఎందుకు ఈ ఊట తీసుకొని చెప్పని మా సూటి ప్రశ్నకు ఇప్పటికీ బీజేపీ సమానం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి కూడా, గాంధీ కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి ఒకసారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది, వదులుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి ప్రధానమంత్రి పదవి వస్తే వదులుకున్నటువంటి సందర్భం ఈరోజు మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ చైర్మన్, బీసీ బిడ్డలు అందరూ కూడా 3 రోజులు జంతర్ మంతర్ దగ్గర పడిగాపులు కాసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని మీరు, ఇప్పించండి మీరు. ఈ రోజు ఈ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు మాట్లాడుతున్నా సహేతం కాదు. ఈ అంశాన్ని మేము తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. రాబో సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి బీజేపీ తీరుని. వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు నిలబడ్డా వారిని ఓడించేటువంటి తీరులో ప్రజానీకం బీసీ బిడ్డ ఉండాలని చెప్పండి. రాబో రోజులు తప్పనిసరిగా బీసీలు 40% రిజర్వేషన్ ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఇప్పటికి నిరూపించుకుంది, భవిష్యత్తులో కూడా నిరూపించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.